కాంగ్రెస్ ఎక్కడ నిరూపణ చేయలేదు కదా. ఇవాళ మన రాజలింగమూర్తి కావచ్చు, ఆ లాయర్ సంజీవ్ రెడ్డి కావచ్చు, కేదార్ మరణ కావచ్చు, ఈ మూడిట్లో కూడా ఎక్కడ మీరు పోలీస్ నిరూపణ చేయలేదు. బీఆర్ఎస్ మీద వెంకటరమణారెడ్డి అనుచరుడు హరీష్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయనే స్వయంగా చేసింది అంతా కూడా మొత్తం సుఫారీ మాట్లాడని చెప్పి సాక్ష్యాధారాలు వెల్లడించారు. క్లియర్ కనపడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆరోపిస్తున్నారు ఈ చావు వెనక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. చెప్పినప్పుడు మేమేమంటామంటే అప్రమత్తంగా ఉండండి. నిందితులైనా సరే, సాక్షులైనా సరే, అధికారులైనా సరే ఈ కేసుల్లో ఉన్న వాళ్ళ అవసరం అయితే మిమ్మల్ని చంపైనా సరే వీళ్ళు బయటపడే ప్రయత్నం చేస్తారు. ఈ శవ రాజకీయాలు, హత్యా రాజకీయాలు అలవాటైపోయింది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా బీహార్ రాజకీయాలు తెలంగాణ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళా ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ రకమైనటువంటి మారణకాండకు పాల్పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇవాళ చేసిన మొత్తం వాళ్ళు చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఇంకో సంవత్సరం తెలుస్తుంది. అరే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేని వాళ్ళు ఇలా మేము గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ 55 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. 200 యూనిట్లు ఉచిత. వాళ్ళందరూ మాకు దీవెనలు ఉండవా? అదేవిధంగా 25 లక్షల మందికి 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఆ కుటుంబాల దీవెనలు లేవా మాకు? అదేవిధంగా 3 ఎకరాల లోపు వాళ్ళకు కూడా రుణమాఫీ, మన రైతు భరోసా కార్యక్రమం మొన్న 17 లక్షల రైతుల ఖాతాల్లో వేసినాం ఎకరం లోపు వాళ్ళకి. మిగతా వాళ్ళు కూడా డబ్బులు వేస్తున్నాం. ఏదైతే మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తారు. ఇలా మహిళల ఆశీర్వాదం మాకుంది. 109 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి సుమారు 4,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు. వాళ్ళందరూ ఆశీర్వాదం ఉండదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి ఉండవా? కాబట్టి రేపు ఇల్లు కడుతున్నాం మేము. ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం ప్రారంభమైంది. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టినాం. ఇప్పుడు కూడా 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టి ఆ కుటుంబాలను హక్కును చేర్చుకుని వాళ్ళకు గూడు కట్టబోతున్నాం. వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ ఎడగట్టినండి. 2,60,000 ఇల్లు కడతానని చెప్పి 60,000 ఇల్లు కూడా పూర్తి కాలేదు. అది లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇంకా 60,000 ఇల్లు నిర్మాణ దశలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే 150 కోట్లు కేటాయించి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంది. కళ్ళ ముందు అభివృద్ధి ఉంటుంది. ఏదో తప్పుడు వాళ్ళ మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేస్తారు కాంగ్రెస్ పార్టీ. గురుకులాల గురించి మాట్లాడుతాడు. ఇలా గురుకులాల వ్యవస్థను నిర్వీర్యం చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇబ్బడి ముబ్బడిగా పక్కా భవనాలు లేకుండా బీఆర్ఎస్ నాయకుల వాళ్ళకి సంబంధించిన భవనాల్లో కమిషన్ రూపంలో అద్దెలు కట్టుకుంటూ వాళ్ళ భవనాల్లోనే అత్యధిక ధరలకు మరి బీఆర్ఎస్ నాయకుల కొంపల్లోనే కోళ్ల ఫారాల్లో ఈ గురుకులాలు నడుపుతూ పిల్లల చావులు గతంలో కారణమైంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో కూడా గురుకులాల పిల్లలు ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి ఇతర కదా. ఆ దెబ్బకి ఎవడైతే కుట్రలు చేశారో ఆ దెబ్బ తర్వాత రావట్లే. అంటే కుట్ర కాంగ్రెస్ రాగానే కుట్ర కాదు. ఎవరు అక్కడ ఉన్నది ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుయాయులు, ఆయన బృందం మొత్తం కూడా మెస్సుల్లో టెస్ట్ వేశారు. వారిని గుర్తించారు. పోలీస్ శాఖ గుర్తించింది. ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరించింది. కావాలని చెప్పి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడి రాజకీయం పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తారనగానే మేము ఎప్పుడైతే గుర్తించినో అప్పటి నుంచి ఆగిపోయినాయి. దెబ్బకు ఆగిపోయినాయి. అప్రమత్తం అయిపోయారు వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళకి ఎక్కడ దొరకట్లే. అరే రైతులు రోడ్ల మీద రావట్లేదు, ఇంకెక్కడ రావట్లేదు. గురుకులాల మీద పడ్డారు. గురుకులాల్లో కూడా రాజకీయం చేసి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని చూశారు. కానీ అక్కడ కూడా విఫలం అయిపోయారు. ఎక్కడా కూడా సంధి ఇవ్వట్లే కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ అంశాలు చేతులు ఏలిపెట్టబోయారు. అక్కడ కూడా 55,143 ఉద్యోగాలను ఏకకాలంలో ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన మేము. వాళ్ళ వల్ల కాలే. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే వాళ్ళ వల్ల కాలేదు. న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి నోటిఫికేషన్లు ఇవ్వటం వాళ్ళ వల్ల కాలే. కానీ రేవంత్ రెడ్డి రాంగలోనే జీవో నెంబర్ 3 తీసుకొచ్చిండు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేసిండు. ఆ విధంగా సక్రమంగా పనిచేస్తుంటే వీళ్ళ హయాంలో జరిగిన మేము మా పోరాటాలని సాహసిద్దాం వీళ్ళ మీద. నిజంగా అవినీతి జరిగితే గ్రూప్ 1 పరీక్ష పెట్టడం చేత కాలేదు వీళ్ళకి. ఒక గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు పెట్టడం చేత కాలేదు. అట్లాంటిది మేము కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టినాం, మెయిన్స్ పెట్టినాం, ఫలితాలు విడుదల చేయబోతున్నాం. ఎన్ని గ్రూప్ టూ కూడా గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 2 అన్నీ కూడా పరీక్షలు సమర్థవంతంగా పెట్టి ఎక్కడన్నా అవినీతి జరిగిందా? లీక్ అయిందా? ఇవాళ వీళ్ళ మాట్లాడేందుకు అర్హత ఉందా? నైతిక అర్హత ఉందా? చెప్పండి. ఇలా జగదీష్ రెడ్డి ఏదో ముసలి కన్నీళ్ళు గారుస్తాడు పొలాలు చూసుకొని. కడుపు మండి ఏడుస్తుండా, కళ్ళు ఎర్రబడి ఏడుస్తుండా. ఎందుకు ఏడుస్తుండ? నాటకాలు ఎందుకు కాదు. జగదీశ్వర్ రెడ్డి అన్న దాంట్లో వాస్తవం లేదా? నిజంగానే కొన్ని చోట్ల నిజంగానే వాటర్ లేక పొలాలు ఎండిపోతున్నది వాస్తవం కదా. ఇక్కడ చూడండి. సో కొన్ని చోట్ల ఎండిపోతున్నది వాస్తవం కదా. బాధపడతా ముసలి కన్నీళ్ళు అంటారు అవి. అవే ముసలి కన్నీళ్ళు అవన్నీ. ఇవన్నీ కూడా ఇక్కడ అవి ముసలి కన్నీళ్ళు అంటారు. వీళ్ళ హయాంలో పొలాలే తెలవదు అసలు. దాదాపు వరి వేస్తే ఉరి వేసినట్టే అని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని బెదిరించారు వీళ్ళు.
వీళ్ళ మాట్లాడేది ఈరోజు ఇలా చూడక ఎండ దెబ్బకు ఎండ బాగుంది, ఆ ఎండ దెబ్బకు మరి ఆ మొత్తానికి ఆ చూసి కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి, ఆయన కళ్ళు తుడుచుకుంటే పొలాలు చూసి ఏడ్చినట్టు చెప్పి డ్రామాలు ఆడుతున్నారు వాళ్ళు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా 1.5 లక్షల మెట్రిక్ టన్నుల గొర్రెలు మేపుతున్నారు, మొత్తం నీళ్లు పారే దగ్గర కూడా ఇది అవతల పొలాలు ఎట్లా చెప్పండి, యువతల పొలాలు ఎట్లా కనపడతా, గొర్రెలు ఎందుకు పోవట్లేదు, పైరు పచ్చగా వేపుగా ఉంది, వీళ్ళు కావాలని చెప్పి అక్కడ కావాలనేది చేసినట్టు కనపడుతుంది. ఇక్కడ పొలాలు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఎట్లున్నాయి, ఇక్కడ పచ్చగా మొత్తం కనపడుతుందా లేదా, ఇది కావాలని చెప్పి ఇక్కడ బట్టకొచ్చి ఏదో చేసి దాన్ని నీళ్ళు లేకుండా చేసి ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారు. మీ డ్రామాలు నమ్మర్రా బై, గుర్తుపెట్టుకో. మళ్ళా పోదాం, ఆడికే పోదాం, మనం తొలి వెళ్ళి కెమెరా తీసుకొని పోదాం, ఆ పక్క పొలాలు ఎట్లా ఉన్నాయి, ఈ పొలం ఎట్లుంది, ఇది కేవలం వాళ్ళ నాటకాలు ఆడటం కోసం, దొంగ ఏడుపులు ఏడవడం కోసం కనపడుతుంది. అదే కాళేశ్వరం ప్రాజెక్టు చుక్క నీరు రాకపోయినా ఈ రాష్ట్రంలో మొన్న 1.5 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది. ఏ రైతన్న బాధపడిండా? మీ హయాంలో అయితే పంట కొనుగోలు మీరు కొను బీజేపీ కొనమంటే బీఆర్ఎస్ కొనమంటాడు, బీఆర్ఎస్ బీజేపీ కొనమంటాడు, బీజేపీ బీఆర్ఎస్ కొనమంటాడు. అట్లాంటి వివాదాలు ఏమున్నాయా? పండిన ప్రతి గింజ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కొన్నది. అదేవిధంగా వేసంగిలో వరి వేసినట్టే అంటే ఖమ్మం, నల్గొండ ఆ ప్రాంతంలో రైతాంగం సుమారు 15 లక్షల ఎకరాల్లో వరి పంట వేయలే. ఎంత ఎకరానికి 30,000 అంటే కోట్లాది రూపాయలు రైతులు నష్టపరిహారం ఇచ్చినవా అంటే ఈ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. కానీ పంజాబ్, హర్యానాలో రైతాంగం ఉద్యమం చేస్తే ఢిల్లీలో ఆ ఉద్యమంలో పాల్గొనలే ఈయన. కానీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెళ్ళి వాళ్ళ పరామర్శించారు, వాళ్ళకి హక్కును చేర్చుకున్నారు, వాళ్ళకి మేము ఉన్నామని చెప్పారు. కానీ ఉద్యమం విజయవంతమైన తర్వాత ప్రభుత్వం నల్ల చట్టాలని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న తర్వాత ఇదేదో రాగాంత అని చెప్పేసి పోయి వాళ్ళకి చనిపోయినటువంటి 600 మంది కుటుంబాలకి 5 లక్షల చొప్పున ప్రకటించిండు. తెలంగాణ రైతాంగాన్ని ఎవరు రైతులు? పంజాబ్, హర్యానాకు సంబంధించిన రైతులు పోలీసులు ఆదుకున్నావు నువ్వు. కానీ తెలంగాణ రైతులంగం ఏం చేసింది? ఏం పాపం చేసింది? వాళ్ళని ఆదుకోవా? నీ మూలంగా ఎకరానికి 30,000 చొప్పున 15 లక్షల ఎకరాలు నష్టపోతే కనీసం చెల్లించడం లేదు. ఇవాళ నువ్వు ముసలి కన్నీళ్ళు గారిస్తే, దొంగ ఏడుపులు ఏడిస్తే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ప్రజలంతా కూడా హాయిగా ఉన్నారు, బాధ మొత్తం ఏడుపు. ఎందుకంటే మళ్ళీ మేము అధికారంలో రాలేము, మళ్ళీ మేము మంత్రి అవుతున్నాం కాను అనేటువంటి ఏడుపు తప్ప నిజంగా ప్రజల మీద ప్రేమతో కాదు. ప్రజలందరూ కూడా హాయిగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్ ఒక్కడైతే 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందిద్ది. ఇంకా 9 కిలోమీటర్ల మేరే ఉంది. దానికోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అసలు 1978 సంవత్సరంలో మర్రి చెన్నారెడ్డి గారు దానికి ఒక కమిటీ వేసి, నిపుణుల కమిటీ వేశారు. నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలంటే ఒక టన్నెల్ ద్వారా తీసుకుపోవాలని చెప్పారు. 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం అంజయ్య గారు శంకుస్థాపన చేశారు దానికి. తర్వాత మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మళ్ళీ 2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నిధులు కేటాయించి 2007లో పనులు ప్రారంభమై 2014 దాకా 17 దాకా అలసత్వం ప్రదర్శించి ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.